వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు అసలు ఏం జరిగిందో తెలుసా? పొద్దున 8:38 AM కి బేగంపేట ఎయిర్పోర్ట్ లో బెలి 430 అనే హెలికాప్టర్ లో వైఎస్ఆర్ గారు చిత్తూరులో రచ్చబండను పెడదామని బయలుదేరారు. క్లైమేట్ బాగానే ఉంది. అరౌండ్ 9:13 AM కి మెల్లమల్ల ఫారెస్ట్ ఏరియాకి ఎంటర్ అయ్యారు. చుట్టూ ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది అండ్ డార్క్ క్లౌడ్స్ ఫార్మ్ అయ్యాయి. అసలు ఏం కనిపిస్తలేదు. ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ బేస్డ్ ఆర్ కెప్టెన్ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటది జర్నీ. 10:45 AM అవుతుంది, 10:55 AM అవుతుంది, 11 AM అవుతుంది. చిత్తూరు జనాలు వెయిట్ చేస్తున్నారు, బట్ హెలికాప్టర్ రాలేదు. ఏమైంది? మెల్లమల్ల ఫారెస్ట్ కంప్లీట్లీ ఎంటర్ అవ్వక ముందే 9:10 AM కి కాక్పిట్ లో రెడ్ ప్యాచెస్ చూపించింది. దీని మీనింగ్ ఏంటంటే క్లైమేట్ సివియర్ గా ఉందని ముందు, బట్ వెనక్కి తిప్పకుండా అలానే వెళ్తారు. వీళ్ళు ట్రావెల్ చేసే వేలో క్యూములో నింబస్ క్లౌడ్స్ ఫార్మ్ అయ్యాయి. ఈ క్లౌడ్స్ లో ఏది వెళ్ళినా కిందకి దారుణంగా పుష్ చేస్తాయి. కాసేపు తర్వాత అంటే 9:21 AM కి ఆయిల్ ప్రెషర్ ప్రాబ్లం ఉందని కాక్పిట్ లో చూపించింది. ఆ ఆయిల్ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయడానికి పైలట్స్ మాన్యువల్లీ చదువుతూ హెలికాప్టర్ ఆల్టిట్యూడ్ తగ్గుతుందని రియలైజ్ అవ్వలేదు. అలా ఆల్టిట్యూడ్ తగ్గుతూ 9:27 AM కి కో పైలట్ మనం చాలా తక్కువ ఆల్టిట్యూడ్ లో ఉన్నామని రియలైజ్ అయ్యి గో అరౌండ్ అని అంటాడు. కెప్టెన్ కి 18 seconds టైం ఉంది. ఈ లోపు హెలికాప్టర్ పైకి లేవాలి, బట్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. చేతితో గుద్దుకొని హెలికాప్టర్ క్రాష్ అయింది at 9:28 AM.